అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. పరాయి ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవారు ఈ 5 రకాలుగా ప్రవర్తిస్తారు. ఇక జాగ్రత్తగా వినండి. అసలు ఈ లోకంలో ఉన్నదాన్ని ఎవరూ గుర్తించరు. లేనిది ఏదో కావాలని ఆరాటం, సంతృప్తి లేని జీవిత పోరాటం కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్న కొందరు స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. సమాజంలో అందరూ చెడ్డ స్త్రీలే అని అనడం లేదు, కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు. జీవితం నాటకాలు ఇంకెన్నాళ్ళు? నిజం తెలుసుకుంటే అదే జీవితం. అప్పుడే జీవితం పూల పాన్పులా మారుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలా కాకుండా కొంతమంది స్త్రీలు తమ భర్తలనే కాదు, పరాయి మగవారితో కూడా అక్రమ సంబంధాలు అనేది పెట్టుకొని తమ జీవితాల్లో ఏదో సాధించామన్నా సంబరపడిపోతూ ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు. అది ఎప్పటికీ ఏమాత్రం అసలు కరెక్ట్ అయిన విషయమే కాదు, ముమ్మాటికి తప్పు అయిన విషయమే. కష్టమో నష్టమో ఏదైనా సరే కట్టుకున్న భర్తతోనే జీవితం అనేది సుఖంగా జీవించగలగాలి. అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. నలుగురిలో నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలా కాకుండా ఏముంది అని వదిలేసుకుంటే ఏముంది చెప్పండి? జీవితానికి, నీ మాటకి, అలానే నీ కలిసిన సంతానానికి, నలుగురికి ఏం విలువ ఉండదు. నువ్వే ఆలోచించు మిత్రమా. నీ పిల్లలకైనా ఎవరైనా సరే మర్యాద అనేది ఇస్తారా? ఇవ్వరు. ఇది తెలుసుకోవాలి. కాబట్టి కష్టమైన నష్టమైన తాళి కట్టిన భర్తతో జీవితం అనేది సాఫీగా ఉంటుంది. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. క్షణకాలం సుఖాలను పోయి జీవితకాలం కాపురాలు నాశనం చేసుకుంటున్న స్త్రీమూర్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యాభర్తలతో ఈ 5 రకాలుగా ప్రవర్తిస్తుంది. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తరతరాలుగా మారిన తత్వం మారలేదు. కొందరు ఆడవాళ్ళు ప్రవర్తన అనేది ఈ విధంగా ఉంటుంది. పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అంటే, ఇలాంటి అలవాట్లు ఈ తరం అలవాటు కాలేదు. మన పూర్వీకుల కాలం నుండి కొంతమంది స్త్రీలు పక్కవారితో ఒక ఆనవాయితీగా వస్తున్న అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇది చూసి మరికొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. ఇక అలానే ఈ సంఖ్య అనేది ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు ఉన్న కంప్యూటర్ యుగంలో ఆచరణలోకి రావడం వలన అది కాస్త 10 మంది సగటు 3 నుంచి 4 వరకు పక్కవారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఈ మధ్య కొన్ని పత్రిక సర్వేల్లో కూడా వచ్చేసాయి. అయితే ఒకవేళ తాళి కట్టిన భార్య వేరే వ్యక్తులతో సంబంధాన్ని సాగిస్తున్నట్లయితే తమ భర్తను తెలియకుండా ఈ 5 విషయాలు ఎక్కువగా దాస్తుంది. ఆ విషయాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక సర్వే ప్రకారం కూడా నిర్ధారించారు. 5 విషయాలు ఏంటో ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది, తాళి కట్టిన భర్తతో కన్నా తన మొబైల్తోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం. చాటింగ్లు ఇలాంటి వాటితో ఎక్కువ సమయాన్ని కేటాయించటం. ఆ చాటింగ్లు ఇలానే పగలో రాత్రి అని లేకుండా వారితో మునిగిపోవటం. ఫోన్ రింగ్ అయినప్పుడల్లా మీ ముందు కాకుండా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ముసుముసు నవ్వులు నవ్వుతూ తానే నవ్వుకుంటూ ఉండటం. అలానే తమ మొబైల్ ఫోన్లో లాక్కుని తమ భర్తకు తెలియకుండా రహస్యంగా ఉంచటం. ఇలా చెప్పినవన్నీ ఏ స్త్రీ అయితే తన ప్రవర్తనలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయో తనను కొంతవరకు అనుమానించాల్సిందే. ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ ప్రవర్తన చాలా వరకు కూడా ఇలానే ఉంటుంది. అతని ఫోన్ చూడకూడదు అని నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఫోన్ చూడకూడదు అని చెప్పటం లేదు, అది ఒక లిమిట్ అనేది ఉంటుంది. కుంటి సాకులతో పుట్టింటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం, ఇంతకుముందు భర్తతో ప్రేమగా ఆప్యాయకంగా ఉండకుండా ఏవో సాకులు చెప్పి పుట్టింటికి త్వరగా రాకుండా అక్కడే ఉండిపోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ముందులా కాకుండా తన భర్తతో ముక్కుసూటిగా మాట్లాడలేకపోవటం, తన కళ్ళలోకి చూసే ధైర్యం అనేది చేయలేకపోవటం, ఎక్కడో చుట్టుపక్కల చూస్తూ మాట్లాడటం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అసలు ఏ మాత్రం కూడా తన భర్తని కల్లో కూడా చూసి అసలు కళ్ళల్లో మాట్లాడలేరు. అలానే పక్కన పెట్టేసి చిందరవందరగా ఉంచుకుంటూ ఉంటారు. అలాగే తన పిల్లల్ని పట్టించుకోకుండా, వారి బాగోగుల గురించి తెలుసుకోకుండా, వాళ్ళ కెరీర్ గురించి, తమ అందచందాల గురించే ఎక్కువగా పట్టించుకుంటూ ఉండటం, పిల్లల కెరీర్ గురించి కూడా పట్టించుకోకపోవడం, ఎప్పుడు చూసినా అద్దం ముందు కూర్చొని మేకప్లు వేసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక అలా అని 3
భర్తతో హగ్ చేసుకోవటానికి సూటిపోటి మాటలు అనడం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ మీ నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పక్కదారి పట్టిన స్త్రీలతో ఖచ్చితంగా ఈ లక్షణాలు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. ఇక అలానే నాలుగవది తన కట్టిన చీరను మళ్ళీ మళ్ళీ కట్టకుండా ఉండటం. ఎప్పుడూ తనకు సంబంధించిన వస్తువులతో ఏదో ఒకటి కొనడం, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. తన భర్తను కేవలం డబ్బు కోసమే వాడుకోవటం, భర్త దగ్గరికి వస్తున్నా సరే కసురుకోవడం, ఏదో ఒకలా దూరం పెడుతూ ఉంటారు. తన నుంచి ఎప్పుడు దూరంగా ఉండాలని, అలాగే ఫోన్ చూసుకుందాము, ఎప్పుడైనా సరే బయటికి వెళ్దామంటే అనుక్షణం కూడా అనుకుంటూనే ఉంటారు కానీ రారు. ఇక 5, ఒక ఊహాగానంలో విహరిస్తూ ఉన్నట్లు ఉంటారు వీళ్ళ ప్రవర్తన. ఇలాంటి వాళ్ళు రోజుకి ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటారు. వాళ్ళ తప్పును ఎవరూ చూడడం లేదని వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అసలు సమాజంలో ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. అసలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ కుటుంబ మర్యాదలు కానీ, గౌరవం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ సుఖాలని చూసుకుంటూ కేవలం వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు. తప్పితే కడుపున పుట్టిన బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా, కట్టుకున్న భర్త గురించి ఆలోచించకుండా, అత్తమామల గురించి, అమ్మా నాన్నల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ సుఖమే చూసుకుంటారు కొంతమంది. కానీ ఇది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. కొద్ది క్షణాలు నీకు, లేదా కొద్ది రోజులు, లేదా కొద్ది నెలలు నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే ఆ సంబంధం అనేది ఏదో ఒక రోజు బాధ కలిగిస్తుంది. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా తప్పుడు దారిలో వెళ్ళే స్త్రీలో కనిపిస్తాయి. ఆ ఒక్కపూట సుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని పరాయి వారి కోసం ఆరాటపడితే జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి తప్పుడు దారిలో సక్రమంగా ఉన్నా సరే అది చాలా ముళ్ళ పొద లాంటి జీవితమే అవుతుంది. మీ జీవితాన్ని మంచిగా మార్చుకుంటారా లేదా ముళ్ళ పొదలో చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళున్నా తర్వాత ఖచ్చితంగా పూలబాట అవుతుంది. ప్రస్తుతాన్ని చూసి మురిసిపోకూడదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితేనే నీ జీవితం సుఖమయమవుతుంది. ఇలాంటి పాడు పనులు అందరూ చేయర్లే, కానీ కొందరు మాత్రం ఇలాంటి తప్పుడు పనులలో నడుస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమాత్రం కూడా తప్పుడు దారిలో వెళ్లకుండా చూసుకోవాలి. మీకంటూ ఒక మంచి కుటుంబం ఉంది కదా, మీకంటూ ఒక మంచి సంతానం ఉంది కదా, సరైన కుటుంబంలో సరైన మార్గాన్ని కదా ఎంచుకోవాలి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని, ఏదో సరదాగా ఉంది కదని ఇలా చేస్తా చాలా తప్పు. ఏదో ఒకరోజు మీ జీవితమే నాశనం అవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇది అందరితో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటే తర్వాత బాధపడాల్సింది మీరే. ఇక అర్థమైంది కదా. ఖచ్చితంగా ఈ విషయాలు అందరూ కూడా గమనించి మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి. అప్పుడే మీ జీవితం సాఫీగా ఉంటుంది. ఎవరికీ భయపడాల్సిన పని కూడా లేదు. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు